ఈ వీడియోలో నేను అత్యంత పురాతనమైన హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న శివాలయాన్ని చూపించబోతున్నా. వికారాబాద్ డిస్టిక్లో ఉన్న కేవలం 65 కిలోమీటర్ల డిస్టెన్స్లో హైదరాబాద్ నుంచి మాత్రమే ఈ గుడి అయితే ఉంటుంది. ఇది అత్యంత పురాతనమైనది. ఈ గుడి వందల సంవత్సరాల పురాతనమైనది అని నమ్ముతారు. అత్యంత పురాతనమైన ఈ గుడిలో ఉన్న శివలింగాన్ని దర్శించుకోవడానికి మనము వాటర్ ద్వారా అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు వాటర్ అలానే ఉంటాయి. ఆ గుండం మధ్యలో అయితే టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో శివలింగం దర్శించుకోండి. ఈ గుడి 500 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ దామ అండ్ గుండం అనే ఇద్దరు రైతులు వ్యవసాయం చేస్తుండగా అక్కడ శివలింగం దొరికిందనమాట. సో అక్కడే ఆ శివలింగానికి గుడి అయితే కట్టారు. అప్పటి నుంచి అక్కడ ఆ గుడి పేరు దామగుండం అని పేరైతే వచ్చింది. దామగుండ శ్రీ రామలింగేశ్వర స్వామి అని శివాలయం టెంపుల్ అయితే ఉంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ అయితే మనం రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే స్వామి రైడ్ లో సో వెళ్లే ముందే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుదామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను చూస్తే కదా ఇక్కడ పూరి అయితే తింటున్నాను. నేను అవుటర్ రింగ్ రోడ్ కి వెళ్ళే దారిలో ఉన్నా ఇప్పుడు. సో నాకు ఇక్కడ నుంచి 67 కిలోమీటర్స్ అయితే పడుతుంది. ఆల్మోస్ట్ ఒక గంట అయితే సేపట్లో వెళ్ళిపోతున్నాను. 7:40 అట్లా ఆ టైం అయితే అవుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి టెంపుల్ మొత్తం కూడా చూపిస్తాం మీకు. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఓకేనా? చలో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మనం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. సో మీకు ఇక్కడ రైడ్ వెళ్తే మీకు హిమాయత్ సాగర్ వస్తుంది. ఇక్కడ మనకి స్టేట్ వెళ్తే అవుటర్ రింగ్ రోడ్ అనమాట. సో ప్రస్తుతం మనం అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళే దారిలో ఉన్నాము. ఇది మన హైదరాబాద్ స్టార్టింగ్ ఉంది. సో లెట్స్ గో. ఇక్కడ చేపలు కూడా అమ్ముతారు మీకు. సో వెళ్దామా? ఇంకా మనం హెల్మెట్ వేసుకొని గోపురంలోకి వెళ్దాం. చలో ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనము టైం బాగా లేట్ అయిపోయింది ఇప్పటికే. సో బ్రేక్ఫాస్ట్ ఇక్కడనే చేసినాం మనము. చూస్తారు ఇదే ప్లేస్, బ్లూ స్కై అంట, బాగానే ఉంది పూరి. హలో, క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది అసలు. రైడ్స్కి ఇది బెస్ట్ ప్లేస్ టైం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి. మనం ఎక్కింది రాజేంద్ర నగర్ అవుటర్ రింగ్ రోడ్. సూపర్ ఉంది వెదర్ అయితే. వర్షం పడదు కదా, ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయినట్టే. వర్షాకాలం స్టార్ట్ అయిపోతే రైడ్స్ ఏముండి ఉంటాయి అసలు వర్షం పడకపోతే. ఐ మీన్ వర్షం పడేటప్పుడు కాదు, వర్షం పడి తగ్గిన తర్వాత ఉంటుంది అసలు క్లైమేట్. ఎక్సలెంట్ ఉంటుంది. కొంచెం లాంగ్ వెళ్ళాలి, ఇంకా బాగుంటుంది. ఇది ఇంకా మనకి ఎంత అంటే ఇక్కడ నుంచి 56 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వెళ్ళిపోతాం మనము. ఎందుకంటే ట్రాఫిక్ ఏమి ఉండదు అవుటర్ నుంచి కాబట్టి. నేను ఈ రైడ్స్లో ఫస్ట్ టైం అనమాట ఇట్లా అవుటర్ సైడ్ నుంచి వెళ్ళడము. నార్మల్గా అయితే ఎప్పుడు చూసినా కానీ సిటీ లోపల నుంచి వెళ్తుండే, బట్ ఇది ఫస్ట్ టైం నేను అవుటర్ నుంచి పోతున్నా. సూపర్ ఎక్స్పీరియన్స్. అది కూడా వర్షం పడుతుంది, చల్ల గాలి వస్తుంది. ఏమన్నా ఉందా వెదర్? కొంచెం వండుకున్న, బ్రేక్ఫాస్ట్ చేసిన, ఇంకేం కావాలి చెప్పండి. ఫ్రెష్ అప్ కూడా అయినా మనం వెళ్ళిపోయి మంచి దర్శనం చేసుకున్నాము. మనం పోయే ప్లేస్ దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్, శివాలయం. సో యాక్చువల్లీ మండే పోతే బాగుంటుంది, బట్ మనకు మండే కుదరదు కాబట్టి సండే పోతున్నాం. బట్ ఎనీవే టెంపుల్ కూడా ఇంపార్టెంట్. సో ఎవ్రీ సాటర్డే టెంపుల్ పోమని చెప్పేసి నేనైతే చాలా మందికి చెప్పిన అనమాట. అంటే రీల్స్ ద్వారా, షార్ట్స్ ద్వారా చెప్పిన. బట్ ఎంతమంది పోతారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను టెంపుల్ పోయినా కానీ సాటర్డే టెంపుల్ పోతే చాలా తక్కువ ఉంది అసలు. 7:38కి పోతేనే ఎంతమంది అంటే ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ ఉండొచ్చు, అంతకు మించి లేరు. సో నేనైతే అనుకున్నా అరే ఇంకా ఏంది భయ్ అని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్, లేదంటే సరే ఏజ్డ్ అంటున్నా, నార్మల్గా పనిచేసుకుంటూ ఉంటారు కదా, కంపెనీలో పనిచేసుకుంటే వాళ్ళు, లేదంటే కర్ణాటక ఇటు సైడ్ ఉన్న వాళ్ళు, మార్వాడీస్, వీళ్ళు టెంపుల్కి పోతున్నారు. కానీ అది కూడా ఎంతమంది 20 మెంబర్సే. నాకు అనిపించింది పాపులేషన్ ఇంతేనా మనది, ఇంతేమంది ఉన్నాము మనము. టెంపుల్ పోతే ఏమవుతుంది అబ్బా, ప్రతి ఫ్రెష్ ఉంటుంది, మంచిగా ఫ్రెష్ పోతే ఎంత బాగుంటుంది టెంపుల్కి. సో దిస్ ఈస్ అప్పర్ జంక్షన్. ముందుకు పోతే మీకు కనిపిస్తుంది అప్పర్ జంక్షన్. మనకి చిలుకూరు వేరే కూడా ఇదే అనమాట. చిలుకూరు కూడా పోవాలి, చాలా రోజులు అయిపోయింది. సో చిలుకూరు తెలుసు కదా మీకు దేనికి ఫేమస్? పిజ్జా. అమెరికా వాళ్ళకి పిజ్జా కావాలంటే మోస్ట్లీ వాళ్ళు చిలుకూరు బాలాజీ టెంపుల్కి పోతారు. నెక్స్ట్ అది కూడా ఒక ట్రై చేద్దాం మనము. సో టైమ్ ఈజ్ నౌ 7:01. ఇట్ విల్ బి ఆల్మోస్ట్ 8 o'clock when we reach the destination. సో మనము ఆడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. సో ఇదే స్వామినారాయణ గురుకుల్ స్కూలు. ఇక్కడ లోటస్ టెంపుల్ అనేది లోపల టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. సో చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వస్తారనమాట. సో దీనికంటే ముందే మనకు రైట్ వస్తుంది. ఆ రైట్ నుంచి పోతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి పోవచ్చు, ఓకేనా? మనకు స్ట్రైట్ పోతున్నాము చేవెళ్ళి వేరే రూట్లో.
సో మనము మెయిన్ రోడ్ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మన పరి నుంచి ఒక 4 కిలోమీటర్స్ కంటే ముందే రైట్ తీసుకుని ఉంటుంది. సో ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. సో ఇదే మనం వెళ్ళాల్సిన రూట్ ఇప్పుడు. దామగుండం రామలింగేశ్వర టెంపుల్ రోడ్ మాత్రం ఎగ్దాము విలేజ్కి పోయే రోడ్ లాగా ఉంది. బాగుంది. మొత్తం ఫామ్ హౌస్ అనుకుంటా, మొత్తం మామిడి తోటలు ఉన్నాయి. సో ఇక్కడ ముంగడ వేరే విలేజ్ కూడా టీము అందరు ఇక్కడ ఆగిరేంది. అంతా మన టీమేనా కుంపదీసి? సో మన టీమే ఉంది అంతా. ఊరిని అంతా మన టీమే ఉందిగా అంతా. సో అదంతా మన టీమే అనమాట. అందరూ ఆగి ఫోటోలు వీడియోస్ తీసుకుంటారు. సో మనం స్టేట్కి వెళ్ళిపోదాము, ఎందుకంటే మనం వాళ్ళతో పాటు రాలేం కాబట్టి. టెంపుల్కి వెళ్ళే రోడ్ మాత్రం చాలా బాగుంది. అదే విలేజ్ అట్మాస్ఫియర్. కొంచెం చిన్న రోడ్ బాగాలేదు మధ్యలో కానీ ఓకే, అంతా బాగానే ఉంది. చాలా బైక్స్ వచ్చినాయి. అందరు చాలామంది ఏంటంటే రైడింగ్ గేర్స్తోని ఇంకా ఫుల్గా గేడుతూ ఉన్నారు. ఏదో కొంతమంది అక్కడక్కడ ఉండొచ్చు కానీ మొత్తం ఓవరాల్గా అయితే మంచి రైడింగ్ గేర్స్తూ ఉన్నారు అనమాట. కొంచెం రోడ్ బాగాలేదు ఇక్కడ విలేజ్ లోపలికి వెళ్తూ ఉంటే. సో వాళ్ళు వచ్చే కంటే ముందే మనమే కొంచెం దర్శనం చేసుకుందాము టెంపుల్కి పోయి, దాని తర్వాత ఎవరైనా ఉంటే కలుద్దాం. కానీ చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు చాలా లేట్ వచ్చేసారు ఎందుకో ఏమో మరి. అంటే చాలామంది కదా, సో మెల్లగా రావాల్సి వస్తుండొచ్చు. అందరినీ మేనేజ్ చేయాలంటే కష్టం కదా. సో ఒక డిసిప్లిన్ రావాలి కాబట్టి అదనమాట. సో ఇదంతా ఒక విలేజ్, మేబీ దామగుండం విలేజ్ అనుకుంటా. ఇక్కడ నుంచి ఇంకా 7 మినిట్స్ ఉంది, 2.4 కిలోమీటర్స్. ఇట్లా స్ట్రైట్ చూపిస్తుంది రోడ్ అయితే విలేజ్ లోపటి నుంచి. యాక్చువల్లీ అక్కడి నుంచి పోతే మెయిన్ రోడ్ అనమాట. ఇది షార్ట్ కట్. మనకు అక్కడ పోతేనే బెటర్. ఈ విలేజ్ లోపటి నుంచి అనవసరంగా వచ్చాం అనిపిస్తుంది. బట్ ఓకే, రోడ్ అయితే ఉంది కదా మనకి, నో వరీస్. ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటే మన రోడ్ వచ్చేస్తుంది మళ్ళీ. అంటే విలేజ్ అనమాట మొత్తం అంతా. చాలా డెవలప్ అయిపోయినాయి ఇప్పుడు. ఎక్కడ చూసినా కానీ అన్ని ఇల్లులు అయిపోయినాయి. ఇప్పుడే లేదు ఇక్కడ. అట్లుందా? అన్న గుడి అక్కడనా అన్న? అంటే స్టేట్ పోవాలన్నా? ఓకే 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 అన్న, థ్యాంక్స్ అన్న. గుడి ఇక్కడ అంట, మనం అక్కడ పోయినాం అవసరంగా. చిన్న ఉంది రోడ్ అయితే, బట్ ఓకే పర్లేదు. వావ్, హే మేక పిల్లలు. టుడేస్ మేక పిల్లలు, టుమారోస్ మటన్ పిల్లలు. చిన్నప్పుడు ఎంత బాగుంటాయి మేక పిల్లలు. వామో, రోడ్ చాలా చిన్నగా ఉంది కదా, మట్టి రోడ్. ఓకే పర్లేదు. ఇక్కడ పెద్ద బస్సు అయితే ఆగింది అని అంటే రోడ్ ఉండొచ్చు, లేదంటే బస్సు పోదు కదా. సో ఇక్కడ ముందు నుంచి లెఫ్ట్ తీసుకుందాం. అసలు లోపలికి ఉంది అంటే చూద్దాం టెంపుల్ ఎట్లుంటుందో. వర్షం పడ్డది కదా, మొత్తం అంతా ఊర్లో ఎట్లా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎర్రమట్టి చూస్తారు. చెప్పిన లాస్ట్ టైం నీకు పరిగి వీడియోలో చెప్పిన అనుకుంటా. కొన్ని ప్లేసెస్లో ఇక్కడ నల్లమట్టి ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో ఎర్రమట్టి ఉంటుంది అనమాట. ఏంది ఇక్కడ ఏమో ఆపుతున్నాడైనా. టెంపుల్ ఎందుకు చెప్పు. కెమెరా ఆఫ్ చేస్తేనే ఎంట్రీ, లేకపోతే లేదు. సో గాయస్, ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్ ఉంది. ఇక్కడ వచ్చే దారిలో మీకు 2 కిలోమీటర్స్ ముందే వాళ్ళు ఆపేస్తారు అనమాట. అక్కడ ఫోటోస్ వీడియోస్ ఇలాంటివి కూడా తీయొద్దు, ఎందుకంటే ఇక్కడ నేవీకి సంబంధించిన సిగ్నల్ టవర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకని టెంపుల్ లోపల మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. వెనకాల చూస్తారు కదా, అదే టెంపుల్ మాత్రం కొంచెం చిన్నగా ఉంది, బట్ చాలా పీస్ఫుల్గా అండ్ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో మీరు డెఫినెట్గా రైడర్స్ ఉన్నారు, కంపల్సరీ విజిట్ చేయాలి టెంపుల్కి అయితే. సో నేను గ్రూప్తో రాలే కదా, ఆ గ్రూప్ వాళ్ళు అయితే ఇప్పుడు వచ్చేసారు ఆల్రెడీ. ఇంకా చూసుకోవచ్చు మీరు, అందరూ అక్కడ ఫామ్ అయిపోతారు గ్రూప్స్ అయితే. సో మనం కూడా యాక్చువల్లీ అదే గ్రూప్తో రావాల్సి ఉండే, బట్ నేను రాలేదు, కొంచెం లేట్ అయిపోయింది నాకు. సో వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారని నేను అనుకున్నా, బట్ వాళ్ళు ఇంకా పోలేదు. వాళ్ళు నాకంటే వెనకనే ఉన్నారు ఇంకా, ఎందుకంటే వాళ్ళు చాలా గ్రూప్ కదా, 100 మంది దాకా ఉన్నారు ఆల్మోస్ట్. కాబట్టి వీళ్ళు స్లో వచ్చారు అనమాట. నేను కొంచెం ముందు వచ్చేసిన వెళ్ళిపోయారని చెప్పేసి. కానీ తర్వాత తెలిసింది నాకు వీళ్ళు వాళ్ళని చెప్పి. సో వెళ్ళి మనం కలిసిన తర్వాత కలిసి సో వాళ్ళతో పాటే ఇక్కడ స్టార్ట్ అవుదాము.
సో టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్ ఉంది, చూపిస్తాను ఒకసారి చూడండి. సో ఇదే అనమాట టెంపుల్, చూసారు కదా ఎంత బాగుంది టెంపుల్. ఇక్కడ మొత్తం కూడా గుండం అనమాట, గుండం ప్లస్ టెంపుల్ లోపల ఉంది. మేబీ శివలింగం అక్కడ ఉండొచ్చు, శివాలయము. చుట్టూ మొత్తం కూడా అంత ఫారెస్ట్ లాగా ఉంటుంది మీకు. సో మొత్తం పీకాక్ సౌండ్స్ వస్తుంటాయి, వచ్చేదారిలో మీకు పీకాక్స్ కనిపించవచ్చు కూడా, నాకు కనిపించింది 2-3. సో చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంటుంది, సో అటువైపు అయితే వెళ్ళొద్దు, స్ట్రైట్గా టెంపుల్ సైడ్ మాత్రమే రావాలి, టెంపుల్కి వచ్చి వెళ్ళిపోవాలి, లేదంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మనం కూడా కొంచెం సెక్యూరిటీ పర్పస్ ఉంది కాబట్టి రీజన్ మనం కొంచెం పట్టించుకోవాలి కదా. సో అదనమాట. గ్రూప్ మాత్రం ఆల్రెడీ విజిట్ అయిపోయారు, అక్కడ మొత్తం గ్రూప్ అయితే ఉంది, అక్కడ చూస్తారు కదా మీరు. మొత్తం బైక్స్ అయితే వచ్చేసినాయి ఆల్మోస్ట్. సో మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇప్పుడైతే. ఇటు అనుకుంటా, ఇటు అటు ఉంది న్యాచురల్. శ్రీరాముడు రావణాసుడు సంహరించిన తర్వాత భారతదేశం అంతా కూడా శివలింగాలు ప్రతిష్ఠించిండు. సో దాంట్లో ఈ శివలింగం ఒకటి అన్నమాట. ఎందుకు ప్రతిష్ఠించిందంటే బ్రాహ్మణ హత్య మహాపాపం కాబట్టి ఆ పాపం మొత్తం పోవడానికి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకొని అన్ని చోట్ల కోటి లింగాలు అయితే ప్రతిష్ఠించిండు. దాంట్లో ఇది ఒక ముఖ్యమైన శివలింగం. సో ఇట్లాంటివి ఎన్నో శివలింగాలు మనకి ఎన్నో తవ్వకాల్లో బయటపడుతూనే ఉంటాయి. దాంట్లో ఇది చాలా ముఖ్యమైనది, ఇంకా ప్రత్యేకమైనది కూడా. హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. హలో బ్రో, చలో ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోదాం. టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు. చూసారా, ఇది వేరే గ్రూప్ అనమాట, ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే గ్రూపు, ఇది వెనకాల మా గ్రూప్ ఉంది కదా అదనమాట. టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు చెప్పాలంటే. అందరూ వెళ్ళిపోతున్నారు, ఎవరు వాళ్ళు డిస్పాజ్ ఇక్కడ నుంచి. సో మనం కూడా వెళ్ళిపోదాం. కిదర్ పూర్లు అందరూ రైడర్ అనేసరికి ఎగబడుతున్నారు అసలు. బాయ్, చిన్నపిల్ల బాగా చెప్తుంది. అమ్మ, చాలామంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వచ్చేసి రైడర్ రైడర్ అని చెప్పేసి హాయ్ చెప్తారు. మొత్తం గల్లీ గల్లీ ఉంది అంతా, కొంచెం ముస్లిం ఏరియా ఉంది మొత్తము. ఇక్కడ మదర్సా కూడా ఉంది దగ్గరలో. టెంపుల్ మాత్రం సూపర్ సూపర్, అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇంతకుముందు అక్కడ పేమెంట్ చేసినాము 20 రూపీస్,
అంటే పర్ బైక్ 20 రూపీస్ అంట. సో గ్లౌజ్ తీసిన మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు గ్లౌజ్. ఇది మొత్తం విలేజ్, ఈ విలేజ్ లోపల నుంచి పోవాలి. దాని హిస్టరీ ఏంది మొత్తం కూడా చెప్తాం మీకు. చాలా పెద్ద హిస్టరీ ఉంది టెంపుల్, చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. స్కంద పురాణంలో కూడా ఉంది టెంపుల్ హిస్టరీ. మొత్తం విలేజ్ అనమాట ఇది. ఇక్కడ గుడి ఉంది, దాని లోపల మదర్సా ఉంది. అంత ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు అనమాట ఇక్కడ సైడ్. చూస్తారు కదా మొత్తం అంతా ముస్లిం ఏరియా ఇది. ఇక్కడ మీకు ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి లోపల రావాలంటే. ఇదనమాట వికారాబాద్ డిస్టిక్లో ఉన్న పరిగి దగ్గరలో ఉన్న టెంపుల్ అన్నమాట ఇది. మోస్ట్ ఏమంటారు, అది చాలా పురాతనమైన ఇల్లు టెంపుల్. ఇంకా అది కూడా హైదరాబాద్కి దగ్గరలో. ఇది వన్ ఆఫ్ ద అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ అనమాట. ఓన్లీ బైకర్స్ మాత్రమే తెలుసు ఇది. ఎందుకంటే లోకల్ వాళ్ళకి కూడా తెలుసు ఇక్కడికి బైకర్స్ ఎక్కువ మంది వస్తారని చెప్పేసి. సో వాళ్ళు కూడా అదే అనమాట చెప్తారు, బైకర్స్ వస్తూ ఉంటారని చెప్పేసి. సో నార్మల్ బైకర్స్ ఎక్కువ వస్తుంటారు, లోకల్ వాళ్ళు కూడా కొంచెం వస్తుండొచ్చు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు. బట్ మోస్ట్ ఆఫ్ పీపుల్కి తెలియదు ఇది ఈ ప్లేస్ ఎక్కడ ఉంది ఏందని చెప్పేసి. చలో ఇంకా టెంపుల్ మాత్రం దర్శనం అయిపోయింది. అందరం ఆల్మోస్ట్ రోడ్ పైకి వచ్చేసినాము. అంటే లోపలికి ఉంది టెంపుల్, రోడ్ పైకి వచ్చేసినాము. ఇంకా చాలామంది ముందుకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఎక్కడే ఉన్నారు ఇంకా. అంటే మెల్లగా వస్తున్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకుని. అక్కడ ఏదైనా చిన్న ఉంటాయి కదా హోటల్స్. సో మేము ముంగడ వేరే బ్రేక్ఫాస్ట్ దగ్గర రావదాం అనుకుంటున్నాము. సో మేము ఏ దాంట్లో ముగ్గురు అట్లా ఒక ఆయన దాబాలో తిందామంటున్నాడు. సో చూద్దాం, ఏదైనా మంచి దాబా కనిపిస్తే. టైం ఇంకా 10 అవుతుంది కాబట్టి దాబాలో మరి ఏముంటేమో. సో మోస్ట్లీ అవి టిఫిన్సే ఉంటాయి, బట్ దాబాలో ఏముంటే చూద్దాం ఇంకా. సో ఎవరైనా కానీ ఈ టెంపుల్ గురించి వీడియో చూసినప్పుడు ఆ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీ వాళ్ళకి. ఈ టెంపుల్కి ఖచ్చితంగా అందరు విజిట్ చేయాలి, అదే నా ఉద్దేశం. సో దగ్గరలో మీకు టిఫిన్స్ కానీ లోకల్ ఆటోస్ కూడా ఉంటాయి. మెయిన్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ శివరాత్రి రోజు ఎక్కువ శాతం పబ్లిక్ వస్తారంట. ఎందుకంటే శివరాత్రి కొంచెం మంచిగా చేస్తారంట. సో అది చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వస్తున్నారు నాకు తెలిసి. సో ఈ టెంపుల్ చాలా పెద్ద హిస్టరీ ఉంది, రామాయణం నాటి హిస్టరీ ఉందన్నమాట. ఇక చూసుకోండి, ఇంకా అప్పటి హిస్టరీ ఉందంటే ఎంత పాతదో అర్థం చేసుకోండి. ఇంకా చాలామంది తెలియదు ఈ విషయం. నేనే ఇప్పుడు రీసెర్చ్ చేస్తే గూగుల్ చేస్తే తెలిసింది నాకు ఈ టెంపుల్కి ఇంత హిస్టరీ ఉందని చెప్పేసి. అదనమాట అది రైడ్లో.